2014లో కూడా ఆయన మారిపోయానని చెప్పారు. అంటే ఇప్పుడు కూడా ఏమన్నా మారారేమో అనుకోవచ్చా పని? సార్, నోటికి ఆడ 2 రూపాయల బియ్యాన్నే వాడు నోట్లోంచి లాగేసినోడు వాడు పెద్ద పథకాలు ఇస్తాడా? మీరు అనుకోవచ్చు ఏదంటే సాక్ష్యం ఉందని నీ దగ్గర, ఈ కమ్మాళ్ళంతా కూర్చొని చంద్రబాబు వీళ్ళు కూర్చొని ఎస్సీలకి ఎస్టీలకి ఓటు తీసేస్తున్నాను. సాక్ష్యం ఉందా? ఉంది. మీరు కావాలంటే చంద్రబాబుని నన్ను ఇదే డాష్లో పక్క కూర్చోబెట్టండి, లేదా నేనే విజయవాడ వస్తా, టీడీపీ ఆఫీస్కి వస్తా, చంద్రబాబుని ఇద్దరు పక్క కూర్చుంటా, సాక్ష్యం చెప్పబోయా ఇక ఎస్సీలకి బీసీలకి ఓటు తీసేద్దామని. సాక్ష్యం నా దగ్గర ఉంది. దాని ముందు 2 సాక్ష్యాలు నేను అడుగుతున్నా. ఎవరిని? నారా చంద్రబాబు నాయుడు గారిని. నారా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్లో ది గ్రేట్ ఎవరు? మన మోడీ గారు హాలెస్ట్ మ్యాన్, టాలెస్ట్ మ్యాన్, ఉన్న భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో అతి గొప్పవాడు మోడీ. ఆ మోడీని మనవాడు ఏమన్నాడు తెలుసా? అంత గొప్పవాడిని ఏమన్నాడు తెలుసా చంద్రబాబు నాయుడు? మోడీ హంతకుడు, రక్త పిపాసి, మోడీ కాదు కేడీ, ఇతను 2000 ముస్లింల్ని నరికి చంపాడు అని చెప్పాడు పబ్లిక్లో. తెలుసు, మీ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. నేను అన్నాను ఆ సాక్ష్యం నాకు ఏమంటున్నా. నరేంద్ర మోడీ గారు 2000 మంది ముస్లిమ్స్ని ఎప్పుడు చంపాడు, ఎక్కడ చంపాడు, ఎన్ని తలకాయలు నరికాడు, ఎన్ని చేతులు నరికాడు, ఆ శవాలను ఎక్కడ దాచిపెట్టాడు మోడీ? ఆ సాక్ష్యం చెప్పనండి. ఈ ఓటు హక్కుది నేను చెప్పేస్తా, రద్దుది. ఇంకో చిన్న సాక్ష్యం చాలు. ఈ మధ్యకాలంలో అన్ని ఇళ్ళు తిరుగుతూ, ఏది ఇప్పుడు ఎలక్షన్లు కదా, ఇల్లు తిరిగి ఈ కమ్మాస్ కొంతమంది మా వాళ్ళు కలిపి ఏమన్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి పొలాలు తీసుకుంటున్నాడు, దానికి పేదల స్థలాలు తీసుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమాకండి, నేను వచ్చాక మీకు ఇస్తా. జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పొలాలు తీసుకుంటాను బలవంతంగానే ఎప్పుడు చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? ఎవరితో చెప్పాడు? సాక్ష్యం చెప్పను. రైట్. తేలాల్సిన అంశాలు చాలా ఉన్నాయి సార్. నిజంగా మీరు అన్నదానికి కొనసాగింపుగా కూడా బీసీలు అసలు ఒక పదవిలో ఉండడానికి, న్యాయమూర్తులుగా ఉండడానికి కూడా పనికిరారు అని సాక్షాత్తు ఆయన కేంద్రానికి లేఖ రాసింది కూడా మీ చేతిలో. ఒక్క ముక్క చెప్తా. ఇది పక్క టైం లేదు కాబట్టి ఒక ముక్క చెప్తా. అమరావతిలో భూములు లాక్కున్నారన్నారు కదా, అమరావతిలో భూములు ఎవరికి ఉన్నాయో చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఇల్లు తప్ప 1 ఎకరం కొల్ల. చంద్రబాబు నాయుడు వాళ్ళ కంపెనీ పేరా, వాళ్ళ ఆవిడ పేరా, వాళ్ళ కోడల పేరా అన్ని ఎక్కబెట్టి అక్కడ ఎకరాల పొలాలు కొనేశారు. ఎవడో మోసగాడు చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా, ఎవడో మోసగాడు? 1 ఎకరం కూడా కొనలేదే, వైజాగ్లో కూడా కొనలేదే జగన్మోహన్ రెడ్డి గారు. ఇతను కొన్నాడే, భూములు లాగేసుకున్నారు కదా. పెనుమాక భూములు, రైతుల భూములు ఈయన కదా లాగేసుకుంది. కాబట్టి రైతులు వెళ్ళిపోయి చంద్రబాబు మీద కేసు పెడితే చంద్రబాబుని ఆపారు కోర్టు వాళ్ళు, రైతులు భూములు తీయడానికి వీల్లేదని. అతను దొంగ. రైతులు లాక్కోపోయింది అతనే, మన చంద్రబాబు నాయుడే. చూసుకోండి, హిస్టరీ చూసుకోండి.